హలో వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈరోజు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్లో పార్ట్ 3 వీడియో చూద్దాం. మిగతా వీడియోస్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడ్డాయి. ఎటువంటి ఎగ్జామినేషన్కైనా సరే, అది గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఎన్టీపీసీ కావచ్చు, లేకపోతే కానిస్టేబుల్స్ కావచ్చు, ఏ జాబ్స్కైనా మనకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి టచ్ అవుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నిస్తే మీకు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ నుంచి అన్ని మోడల్స్ అనేది కవర్ అవుతాయి. సో ఈరోజు టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ శక్తి వాటి మధ్య దూరం సగమైనప్పుడు ఎలా మారుతుంది అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు. సో ఎప్పుడు కానీ దీనికి డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పేయచ్చు. సగం అయితే అంటే హాఫ్ అయితే 4 టైమ్స్ అవుతుంది, 1/3 అయితే 9 టైమ్స్ అవుతుంది. అంటే దీని కింద దాన్ని స్క్వేర్ చేస్తే అన్ని టైమ్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది షార్ట్ కట్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మనకి ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే మనకి ఒక విలోమ వర్గ నియమం అనేది ఉంది. గురుత్వాకర్షణ శక్తి వాటి మధ్య ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు m1 మాస్కి వాటి యొక్క ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను, అదేవిధంగా వాటి మధ్య దూరానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది అని చెప్పేసి మనం క్లియర్గా మనకు ఒక ఫార్ములా అనేది ఉంది. సో ఫార్ములా అనేది ఇది, F ఈజ్ ఈక్వల్ G ఇంటూ m1 m2/d². సో అయితే మనకు కావాల్సింది వాటి మధ్య దూరం కాబట్టి మనము ఈ ఫోర్స్కి శక్తికి ఏ విధంగా ఉంటుంది, 1/d². ఈ m1 m2 g1 తర్వాత మర్చిపోండి, ఎందుకంటే మనకు ఓన్లీ దూరం గురించి అడిగాడు కాబట్టి. సో ఇప్పుడు డి ప్లేస్లో మనం ఏం చేద్దాం, దూరం ఏమైందన్నాడు, సగం అయిందన్నాడు. సో దూరం అనేది అంతకుముందు 1 ఉంది అనుకుందాం, ఇప్పుడు 1/2 వేద్దాం. సో ఏమైంది, 1/2² అంటే 1/4. ఆ 1/4 కాస్త పైకి వచ్చేస్తే 4 అయింది. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ మధ్య శక్తి ఏమైంది, ఇప్పుడు 4 టైమ్స్ అయింది. అందుకని ఆన్సర్ వచ్చేసి 4 రెట్లు పెరుగుతుంది అని చెప్పేసి మనకు ఆన్సర్. ఏదైనా సరే మీకు 1/2 అయితే 4 టైమ్స్, 1/3 అయితే 9 టైమ్స్, ఏదైనా ఇవ్వనివ్వండి. లేకపోతే మీకు 2/3 టైమ్స్ అయింది అంటాడు, అప్పుడు ఎలా చేస్తారు మరి, సేమ్ ఇదే ప్రొసీజర్లో చేయాలి. F ఈజ్ ఈక్వల్ టు 1/2/3². సో ఏమవుతుంది, 4/9. సో ఆన్సర్ వచ్చేసి 9/4 టైమ్స్ అనేది అవుతుంది. ఈ విధంగా మనం ఎటువంటి క్వశ్చన్ అయినా మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములా అనేది నోట్ చేసుకోండి. ఒకవేళ రేపొద్దున ద్రవ్యరాశుల గురించి, మాస్ల గురించి అడగవచ్చు. సో అందుకని ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. వాటి మధ్య, రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ శక్తి అనేది వాటి యొక్క ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను, అదేవిధంగా వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ రూల్. ఒక్కోసారి ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఫార్ములా కూడా అడుగుతాడు మీకు. నెక్స్ట్ 0.23 మీటర్ క్యూబ్ల అల్యూమినియం. చూడండి ఇక్కడ 0.23 మీటర్ క్యూబ్ల అల్యూమినియం అన్నాడు. అసలు ఇది ఏమి ఇచ్చాడు మరి, 0.23 అనేది ఏంది, మాసా, డిస్టెన్సా, ఏంది, ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ మీటర్ క్యూబ్ ఇచ్చాడు. ఎప్పుడు కానీ మీటర్ క్యూబ్ కానీ సెంటీమీటర్ క్యూబ్ కానీ ఈ విధంగా ఉంది అంటే అది ఏంది, ఏమనుకోవాలి మనము, వాల్యూమ్, ఘనపరిమాణంనే ఎప్పుడు కానీ క్యూబ్లలో ఉంటుంది. సో మీటర్ క్యూబ్లో ఇచ్చాడు కాబట్టి అది మనం వాల్యూమ్ అనుకోవచ్చు. ఇంగ్లీష్లో కూడా ఇవ్వండి, చూడండి దానికి వాల్యూమ్ అని చెప్పేసి క్లియర్గా మనకి ఇవ్వలేదు. సో అయితే ఈ అల్యూమినియం ద్రవ్యరాశి 64 కిలోలు అన్నాడు. అయిన అల్యూమినియం యొక్క సాంద్రతను, డెన్సిటీని కనుక్కోమన్నాడు. అయితే మనకు ఫార్ములా ఉంది, సాంద్రత డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. ఈ ఫార్ములా ఉంది. సో మాస్ ఎంత ఇచ్చాడు మనకి, 67 ఇచ్చాడు. వాల్యూమ్ వచ్చేసి 0. చూడండి ఇక్కడ పైన క్వశ్చన్లో రాంగ్ పడిందా, లేకపోతే కింద ఆన్సర్ అనేది రాంగ్ పడిందా, ఇది యాక్చువల్లీ మా మెటీరియల్, ఇది ఆల్రెడీ మా కోర్స్ తీసుకున్న వాళ్ళకి మెటీరియల్ ఇచ్చాము. సో ఒకసారి ఇది కూడా కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ 0.025 మీటర్ క్యూబ్ వేసుకోండి క్వశ్చన్లో, 0.025. సో ఇక్కడ మనం 0.025 వేసుకున్నాను. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే 67 డైరెక్ట్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు, కానీ పాయింట్ తీసేద్దాం, మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. 67,000 అయింది. బై 25 క్యాన్సిల్ చేస్తే 2 and 680 అనేది ఆన్సర్ అవుతుంది, డెన్సిటీ అనేది. సో ఈ విధంగా కనుక్కోవాలి. సాంద్రతకి ఫార్ములా వచ్చేసి మాస్ బై వాల్యూమ్, డెన్సిటీకి ఫార్ములా వచ్చేసి మాస్ బై వాల్యూమ్, సాంద్రతకి ద్రవ్యరాశి బై ఘనపరిమాణం అని చెప్పేసి మనము ఫార్ములా వేసుకొని ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ క్వశ్చన్లో చిన్న కరెక్షన్ చేసుకోండి, 0.025 మీటర్ క్యూబ్ అని ఇచ్చాడు అనుకోండి, ఇంగ్లీష్లో కూడా కరెక్ట్ చేసుకోండి, ఆన్సర్ అంతా రైటే ఉంది. ఓకేనా. నెక్స్ట్ 15 న్యూటన్ల బలంతో ఒక వస్తువును 5 మీటర్ల దూరం కదిలించినప్పుడు జరిగిన పనిని లెక్కించండి అన్నాడు. సో పనికి ఫార్ములా తెలుసు, F ఈజ్ ఈక్వల్ టు బలం ఇంటూ స్థానభ్రంశం. W ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ D, ఇది ఫార్ములా మనకి. అయితే పనిని లెక్కించమన్నాడు, W వాల్యూ కనుక్కోమన్నాడు. W ఈజ్ ఈక్వల్ టు F ఎంత మనకి ఇచ్చాడు, మనకి బలం అనేది 15 ఇచ్చాడు, ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత స్థానభ్రంశం జరిగింది, 5 మీటర్లు జరిగింది. సో 15 × 5 75. ఏంది ఇది, వర్క్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆన్సర్ వచ్చేసి
జౌల్స్. ఇది ఫార్ములా మనకి. సో ఇంకొక ఫార్ములా ఇది మనకి క్లియర్గా నోట్ చేసుకోండి. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇంటూ డి, పని ఈజ్ ఈక్వల్ బలం ఇంటూ స్థాన భ్రంశం. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం ఒక్కొక్క విధంగా ఫార్ములా ఉంటుంది. ఇవన్నీ చేసినట్లయితే మీకు 100% మ్యాథ్స్ ప్రాబ్లం నుంచి క్లియర్ అయిపోతుంది. మెయిన్గా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో ప్లస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఆర్ఆర్బీలో అయితే గ్రూప్ డీలో అయితే మనకి 3 నుంచి 4 మార్కులు కూడా కొన్ని సెట్లలో వచ్చే అవకాశం ఉంటుంది. కావాలంటే ప్రీవియస్ పేపర్స్ మీరు రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఎన్టీపీసీ CBT 2లో కూడా మీకు జిఎస్ నుంచి 50 మార్క్స్ వస్తాయి కాబట్టి దాంట్లో కూడా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది గ్యారంటీగా వస్తాయి. సో కాబట్టి తరువుగా చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్, ఒక ఎలక్ట్రికల్ మోటార్ 2000 న్యూటన్ల బరువును 20 సెకండ్లలో 10 మీటర్ల ఎత్తు వరకు లేపగలదంట. అయినా మోటార్ యొక్క సామర్థ్యం కనుగొనండి అన్నాడు. సో మోటార్ యొక్క సామర్థ్యం కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సామర్థ్యానికి ఫార్ములా, సామర్థ్యం P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకి పని బై కాలం, వర్క్ బై టైం, ఇది ఉంది మనకి ఫార్ములా. సో మనకి టైం అనేది ఇచ్చాడు మనకి 20 సెకండ్లని. సో నువ్వు కనుక్కోవాల్సింది వర్క్ కనుక్కుంటే డైరెక్ట్ ఈ ఫార్ములాలో ఇన్స్టాల్ చేయొచ్చు. అయితే వర్క్ ఈ ఫార్ములా ఉంది, మనం ఇందాకే చెప్పుకున్నాం. వర్క్ ఈ ఫార్ములా ఏంది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మనకి. సో వర్క్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ ఎంత మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు మనకి 2000 ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత 10. సో ఆన్సర్ ఏమైంది? ఇది 20,000 అయింది. డబ్ల్యూ వాల్యూ వచ్చింది 20,000. సో ఇక్కడ డబ్ల్యూ వాల్యూ ఇన్స్టాల్ చేస్తున్నాను 20,000 బై ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి టీ ఎంత ఇచ్చాడు? టీ 20 సెకండ్స్ ఇచ్చాడు. సో 20 2 క్యాన్సిల్ అయిపోయింది. సో 1000 వచ్చింది. 1000 ఏంటిది? సామర్థ్యం. పీకి మనకి యూనిట్స్ ఏంటి? వాట్స్. కానీ ఆప్షన్లో 1000 వాట్స్ ఇవ్వకుండా 1 కిలో వాట్ అని ఇస్తాడు. సో ఆన్సర్ వచ్చేసి 1 కిలో వాట్. ఎందుకు? 1 కిలో వాట్కి ఎన్ని వాట్స్ అంటే 1000 వాట్స్. సో ఈ 1000 వాట్స్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 1 కిలో వాట్ అని రాసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి 1 కిలో వాట్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇంటూ ఎస్ అని కూడా రాస్తారు. లేకపోతే మీరు ఇక్కడ ఎఫ్ ఇంటూ డి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అదేవిధంగా ఇక్కడ డబ్ల్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం మనము. పీ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ బై టీ. సో డబ్ల్యూ వాల్యూని ఎంత వచ్చింది మనకి? 20,000 వచ్చింది. సో 20,000 అక్కడ ఇన్స్టాల్ చేశాను. అదేవిధంగా టీ వాల్యూ మనకు తెలుసు 20 సెకండ్స్. సో 20 సెకండ్స్ని ఇక్కడ పెట్టాను. లాస్ట్కి ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చేసి 1000 వాట్స్. నెక్స్ట్, 20 కిలోల ద్రవ్యరాశిపై పనిచేసే కొంత శక్తి దాని వేగాన్ని 5 మీటర్ పర్ సెకండ్ నుంచి 2 మీటర్ పర్ సెకండ్కు మారుస్తుంది అన్నాడు. అయినా ఆ శక్తి చేసిన పనిని లెక్కించండి అన్నాడు. సో మనము దీనికి ఒక ఫార్ములా ఉంది. 20 కిలోల ద్రవ్యరాశిపై సపోజ్కి ఏదైనా ఒక చిన్న కార్ అనుకుందాం, మన చిన్నపిల్లలు ఆడుకునే ఒక కార్ అనుకుందాం. ఆ కార్ అనేది 5 మీటర్ పర్ సెకండ్ త్వరణంతో అది ముందుకు వెళ్తుంది అనుకుందాం. లేకపోతే మీటర్ పర్ సెకండ్ వేగంతో ముందుకు వెళ్తుంది అనుకుందాం. అయితే దాని వేగాన్ని 5 మీటర్ పర్ సెకండ్ నుంచి ఏదైనా ఒక బయట ఫోర్స్, సపోజ్కి ఇక్కడ నుంచి మీరు ఒక చెయ్యి అడ్డం పెట్టారనుకోండి. ఈ కార్కి ఒక చెయ్యి అడ్డం పెడితే ఏమవుతుంది? ఒకసారి చెయ్యి అడ్డం పెట్టి తీసేయండి. అప్పుడు ఏమవుతుంది? ఆ కార్ యొక్క వేగం అనేది తగ్గిపోతుంది. సో 5 మీటర్ పర్ సెకండ్ నుంచి 2 మీటర్ పర్ సెకండ్ కంట మారిందంట. అయితే మీరు ఆ చేత్తో ఆ కార్ని ఆపడానికి దానిపై చేసిన పనిని లెక్కించండి అంటున్నాడు. సో దీనికి ఫార్ములా వచ్చేసి మనకి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ హాఫ్ mv1 స్క్వేర్ మైనస్ హాఫ్ mv2 స్క్వేర్. ఇది ఫార్ములా మనకి. సో మనకి ఇక్కడ చూడండి, నేను ఇచ్చిన మనకి పీడిఎఫ్లో ఫస్ట్ ఏం చేశాను? హాఫ్ mv1 స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాను. హాఫ్ m ఎంత మనకి 20, v1 ఎంత? ఫస్ట్ దాని యొక్క వేగం ఎంత ఇచ్చాడు? 5 స్క్వేర్. సో ఎంత అవుతుంది? హాఫ్ 20 ఇంటూ 25 అంట 250 అవుతుంది. నెక్స్ట్ హాఫ్ mv2 స్క్వేర్ వాల్యూ కనుక్కుంటున్నాను. హాఫ్ mv2 స్క్వేర్. నెక్స్ట్ హాఫ్ m వాల్యూ ఎంత? 20, v2 ఎంత వేగం ఇక్కడ? 2 స్క్వేర్ అంటే 4. సో 2 మనకి ఎంత వచ్చింది? 40 వచ్చింది. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ హాఫ్ mv1 స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? 250. నెక్స్ట్ హాఫ్ mv2 స్క్వేర్ వాల్యూ వచ్చింది 40. సో ఆన్సర్ వచ్చేసి 210. ఏంటిది? వర్క్ కాబట్టి ప్రమాణాలు ఏంటి? జౌల్స్. సో ఇంకొక ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv1 స్క్వేర్ మైనస్ హాఫ్ mv2 స్క్వేర్. ఎప్పుడు ఒక వస్తువుపై బాహ్య బలం ప్రయోగించినప్పుడు ఆ వస్తువు యొక్క వేగం తగ్గినట్లయితే ఆ వస్తువుపై పనిచేసిన పని కనుక్కోవడానికి ఫార్ములా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv1 స్క్వేర్ మైనస్ హాఫ్ mv2 స్క్వేర్. నెక్స్ట్, భూమికి 6 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు 10 కిలోల వస్తువు కలిగి ఉన్న శక్తిని కనుగొనండి అన్నాడు.
సో ఇది భూమి, దీనికి పైన ఎన్ని మీటర్లు అట 6 మీటర్ల ఎత్తులో ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం వచ్చేసి 6 మీటర్స్ అంట. ఇక్కడ ఎత్తులో ఒక వస్తువు అనేది వేలాడుతూ ఉంది. అది 10 కిలోల ద్రవ్యరాశిని కలిగి ఉంది. మాస్ ఇచ్చాడు, బరువు కాదు. సో 10 కిలోల ద్రవ్యరాశి కలిగి ఉంది మాస్ వచ్చేసి. అయితే ఆ వస్తువు కలిగి ఉన్న శక్తిని కనుక్కోమన్నాడు. ఎప్పుడుగా నేను క్లియర్గా చెప్పాను, భూమికి కొంత ఎత్తులో వేలాడుతున్న వస్తువు ఏ శక్తిని కలిగి ఉంటుందంటే మీకు పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తిని కలిగి ఉంటుంది. ఎందుకు? అది గమనంలో లేదు, అంటే అది మూమెంట్లో లేదు కాబట్టి అది స్థితి శక్తిని మాత్రమే కలిగి ఉంటుంది. ఒకవేళ అది మూమెంట్లో ఉంటే మాత్రం అది గతి శక్తిని కలిగి ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీని కలిగి ఉంటుంది. సో మనం స్థితి శక్తిని కనుగొనడానికి ఫార్ములా ఉంది మనకి. ఏంటి ఫార్ములా? m/g/h. m/g/h అనేది మనకి ఫార్ములా అనేది క్లియర్గా మనకి, ఇది మనకి ఎటువంటి బుక్స్లో అయినా ఉంటుంది, చాలా మందికి ఐడియా కూడా ఉంటుంది. సో ఈ ఫార్ములా వేసి మీరు దీనికి ఆన్సర్ అనేది కనుక్కోవచ్చు. సో ఏ విధంగా ఆన్సర్ కనుక్కుందాం చూడండి. మాస్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సో జీ వచ్చేసి 9.8 ఇచ్చాడు. ఇంటూ హెచ్ వచ్చేసి 6 మీటర్లు ఇచ్చాడు. 10 × 9.8 × 6, 9.8 × 6 అంటే మనకి 58.8 వస్తుంది. ఇంటూ 10. సో ఆన్సర్ వచ్చేసి 588. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫార్ములా మనకి, పొటెన్షియల్ ఎనర్జీ పిఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మాస్ ఇంటూ జీ ఇంటూ, ఇది మనకి జీ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంటూ ఎత్తు. సో ఆన్సర్ వచ్చేసి 588. నెక్స్ట్, 10 కేజీల ద్రవ్యరాశి కలిగిన ఒక బుల్లెట్ 1 కేజీ ద్రవ్యరాశి కలిగిన పిస్టల్ నుంచి 10 మీటర్/సెకండ్ వేగంతో క్షితిజ సమాంతరంగా కాల్చబడింది. అయినా పిస్టల్ యొక్క రీకాల్ వేగం ఎంత? పిస్టల్ యొక్క రీకాల్ వేగం ఎంత అని అడిగాడు. అసలు పిస్టల్ యొక్క రీకాల్ వేగం ఎంత అంటే మీకు కొంతమందికి ఐడియా ఉంటుంది, మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. సపోజ్కి ఎవరైనా ఒక గన్ కాల్చినట్లయితే ఆ గన్లో నుంచి బుల్లెట్ బయటకు వెళ్ళినప్పుడు ఆ గన్ అనేది మనల్ని వెనక్కి తోస్తుంది, అంటే గన్ అనేది బ్యాక్కి వచ్చేస్తుంది. సో ఆ గన్ అనేది బ్యాక్కి ఎంత వేగంతో వచ్చింది అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, క్వశ్చన్ చూడండి ఇది లాజిక్లెస్గా ఉంది, కానీ వాళ్ళు క్వశ్చన్ అదే విధంగా ఇచ్చారు, మనం అదే విధంగా చేయాలి. 10 కేజీల ద్రవ్యరాశి కలిగిన ఒక బుల్లెట్ అన్నాడు. A bullet of mass 10 kg is horizontally fired with a velocity of 10 meters from a pistol of mass 1 kg. బుల్లెట్ యొక్క ద్రవ్యరాశి 10 కేజీలు ఉందంట, గన్ యొక్క ద్రవ్యరాశి 1 కేజీ ఉందంట. 1 కేజీ ద్రవ్యరాశి గన్ ఉంటే బుల్లెట్ 10 కేజీలు ఎలా ఉంటుందనేది మనకి లాజిక్ అనవసరం ఇక్కడ. కాకపోతే క్వశ్చన్ ఆ విధంగా ఇచ్చాడు, మనం కనుక్కోవాల్సింది వాళ్ళు ఇచ్చిందే మనం కనుక్కోవాలి. సో దీనికి ఒక ఫార్ములా ఉంది మనకి, m1v1 ఈజ్ ఈక్వల్ టు m2v2. ఇక్కడ మీకు ఇక్కడ పిక్చర్లో చూపించినప్పుడు m1 అంటే పిస్టల్ యొక్క మాస్ అనుకుందాం, ఈ v1 అంటే పిస్టల్ యొక్క రీకాల్ వేగం అనుకుంటాం. అదేవిధంగా m2 అంటే బుల్లెట్ యొక్క మాస్ అనుకుంటాం. v2 అంటే ఆ బుల్లెట్ ఆ గన్ లోపల నుంచి ఎంత వేగంతో బయటకు వెళ్ళింది అనుకుంటాం. సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఫార్ములా m1v1 ఈజ్ ఈక్వల్ టు m2v2. సో కనుక్కోవాల్సింది ఏంది? పిస్టల్ యొక్క రీకాల్ వేగం అంటే v1 కనుక్కోవాలి. సో v1 ఈజ్ ఈక్వల్ టు m2 × v2 బై m1. సో m2 పిస్టల్ యొక్క బుల్లెట్ యొక్క మాస్ ఎంత ఇచ్చాడు? 10. అండ్ బుల్లెట్ యొక్క వేగం ఎంత ఇచ్చాడు? 10. అదేవిధంగా m1 అంటే పిస్టల్ యొక్క మాస్ ఎంత ఇచ్చాడు? 1. సో ఆన్సర్ వచ్చేసి 100 మీటర్/సెకండ్. ఎందుకు? ఇది వేగం కాబట్టి 100 మీటర్/సెకండ్. సో ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. ఇప్పుడు m1v1 ఈజ్ ఈక్వల్ టు m2v2. నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయొచ్చు ఈజీగా. ఒక సంచి గోధుమ బరువు 49 కేజెస్ అట, దాని యొక్క స్థితి శక్తి 980 జౌల్స్ అంట. అయితే అది ఎంత ఎత్తులో ఉండాలి అన్నాడు. సో ఇందాకలాగా చెప్పినట్టు కొంత ఎత్తులో ఉంటే అది ఏ శక్తిని కలిగి ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీని కలిగి ఉంటుంది. P ఈజ్ ఈక్వల్ టు mgh. సో ఆల్రెడీ PE వాల్యూ ఇచ్చేసాడు 980 ఈజ్ ఈక్వల్ m ఎంత ఇచ్చాడు? 49. అండ్ G ఎంత ఇచ్చాడు? ఇక్కడ G బ్రాకెట్లో 10 రాసుకోండి. ఎప్పుడు కానీ G వాళ్ళు ఎంత ఇస్తే అంత వేసుకోవాలి. వాళ్ళు G అనేది 9.8 ఇస్తే 9.8 వేయాలి, 10 ఇస్తే 10 వేయాలి, లేకపోతే 50 ఇస్తే 50 వేయాలి, 100 ఇస్తే 100 వేయాలి, వాళ్ళ ఇష్టం. ఒకవేళ ఏమీ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మాత్రం 100% 9.8 వేసుకోవాలి. సో ఇక్కడ G వాల్యూ 10 ఇచ్చాడు కాబట్టి 10 వేసుకుందాం. అదేవిధంగా హైట్ వచ్చేసి మనం ఇప్పుడు కనుక్కోవాలి. హైట్ ఈజ్ ఈక్వల్ టు 980 బై 490 ఈజ్ ఈక్వల్ 2. సో హైట్ వచ్చేసి 2 మీటర్స్. నెక్స్ట్, 15 కిలోల వస్తువు 4 మీటర్/సెకండ్ వేగంతో ఏకరీతి వేగంతో కదులుతుంది. అయినా ఆ వస్తువు యొక్క గతి శక్తిని కనుగొనండి అన్నాడు.
సో గతి శక్తిని కనుక్కోవడానికి ఫార్ములా తెలుసు. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే హాఫ్ ఎంవి స్క్వేర్. సో హాఫ్ ఎం, వెయిట్ ఎంత ఇచ్చాడు, మాస్ ఎంత ఇచ్చాడు 15, వేగం ఎంత ఇచ్చాడు 4 × 4. సో 4 2s 30 × 4 ఈజ్ ఈక్వల్ టు 120 జౌల్స్. ఇదే నేను స్టెప్ బై స్టెప్లో ఇక్కడ క్లియర్గా చేసి ఇచ్చాను. అంటే ఈ వీని 2 సార్లు వేసుకున్నాను. ఇక్కడ ఏ విధంగా వేసానంటే హాఫ్ ఎం అంటే 15, వి స్క్వేర్ బదులు ఫస్ట్ ఒక వి వేసుకున్నాను 4, తర్వాత 30 వచ్చింది, మళ్ళీ ఒక వి మిగిలింది కాబట్టి 30 × 4 ఈజ్ ఈక్వల్ టు 120 జౌల్స్ ఇక్కడ వేసాను. సో మీరు ఇది నచ్చితే ఇది ఫాలో అవ్వండి, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ హాఫ్ ఎంవి స్క్వేర్ కదా, హాఫ్ ఎం అంటే 15, వి అంటే 4 కాబట్టి 4 × 4 30 × 4 120 జౌల్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫార్ములా మనకి ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి హాఫ్ ఎంవి స్క్వేర్. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ 0.05 సెకండ్స్ అయితే ఎఫ్ ఎంత అన్నాడు. సో ఆల్రెడీ మనకి ఫ్రీక్వెన్సీకి ఫార్ములా తెలుసు. ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/t అని. కాలానికి ఎప్పుడు విలోమానుపాతంలో ఉంటుంది, అదే మనం ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/t. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ టీ వాల్యూ మనకి ఇచ్చాడు. సో 1/0.05. సో పాయింట్ తీసేస్తే మనకి 100/5. సో 20 హెడ్జ్. సో ఇది ఆన్సర్ వచ్చేసి 20 హెడ్జ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/t. పౌనపున్యము ఈజ్ ఈక్వల్ టు 1/కాలం. సో ఇది ఈ వీడియోలో మనం క్లియర్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసాము. మిగతా వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. 100% మీకు అన్ని క్లియర్ అయిపోతాయి. అదేవిధంగా అర్థమెటిక్ నుంచి అంటే గ్రూప్ డికి సంబంధించి 100 మ్యాథ్స్ మోడల్స్ చేస్తున్నాము. ఎవరైతే మ్యాథ్స్లో ల్యాగ్ ఉన్నారో, పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు కూడా మీకు తెలియని కొన్ని క్వశ్చన్స్, కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి. అవన్నీ క్లియర్గా చూస్తే 100% మీరు గ్రూప్ డి క్రాక్ చేసి ఇంటికి రావచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. మాక్సిమం రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.